అందరికీ నమస్కారం. స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ స్వర్ణలత, ఏపీ ఎన్జిఓ డిపార్ట్మెంట్. స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుక చేయడం జరిగింది. రాజమహేంద్రవరంలో షెల్టన్లో, హోటల్ షెల్టన్లో 7 స్టార్లో మేము కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఇంచుమించు 9 రాష్ట్రాల నుంచి ఎన్జిఓ మిత్రులు, హెల్త్ సెక్టార్ నుంచి, లా అండ్ ఆర్డర్ సెక్టార్ నుంచి, అదేవిధంగా లా సెక్టార్ నుంచి, సోషల్ వెల్ఫేర్ సెక్టార్ నుంచి, హెల్త్ సెక్టార్ నుంచి, ఈ విధంగా ఇంచుమించు ఎడ్యుకేషన్ సెక్టార్ నుంచి, ఇంచుమించు విద్యాశాఖ నుంచి 10 సెక్టార్ల వారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. 120 మందికి మదర్ తెరీసా విశిష్ట సేవారత్న అవార్డ్స్ అందజేశాము. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలనేది మా ఆలోచన. మహిళలను అనేక రంగాల్లో సేవలు చేస్తున్న మహిళలను సన్మానించుకోవడం మా ముఖ్య ఉద్దేశం. స్వర్ణలతగా నేను ఒక మహిళగా ఒక ఫౌండేషన్ నడిపిస్తున్నాను. అందుకనే మహిళల పట్ల ఇంత ప్రాధాన్యత చూపిస్తున్నాను. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీ సోషల్ జస్టిస్ నుంచి నెల్లి గురుదేవ్ గారు రావడం జరిగింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఎన్జిఓస్ అందరూ రావడం జరిగింది. అంతేకాకుండా జైల్ సూపరింటెండెంట్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. గుడివాడ నుంచి క్రైమ్ సిఏ గారు రావడం జరిగింది. విద్యా సెక్టార్ నుంచి, అలాగే యాక్ట్ నుంచి, అలాగే హ్యూమన్ రైట్స్ నుంచి, ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ నుంచి నేషనల్ అధికారులు, జాతీయ అధికారులు పాల్గొనడం జరిగింది. గల్ఫ్ మహిళా సేవా సంఘం నుంచి ఒక మేడం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన్యం సుజాత గారు. ఈ కార్యక్రమానికి మేడం ఫుల్ సపోర్ట్ చేశారు. వారికి మా స్వర్ణ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యూమన్ రైట్స్ బిందు గారికి మా స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పత్రికా మిత్రులకు అందరికీ కూడా మా ఫౌండేషన్ ద్వారాగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెల్లి గురుదేవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పీకర్గా నడిపించిన యాక్ట్ డైరెక్టర్ స్టీఫెన్ బాబు గారికి, అదేవిధంగా అన్ని ఎన్జిఓస్ వారికి కూడా ప్రత్యేక కార్యక్రమం వందనాలు తెలియజేస్తున్నాను, శుభాలు తెలియజేస్తున్నాను. అడ్వాన్స్గా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అఖిల భారతదేశంలో ఉన్న అన్ని రంగాల మహిళలకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.